రాష్ట్రం మొత్తం ప్రభుత్వం ఇవాళ విద్యార్థులతో పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేసింది. అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఆటపాటలు, అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేసింది. అయితే ప్రతిరోజు విద్యార్థులకు పెట్టే భోజనాల పరిస్థితి దారుణంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులే చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మధ్యాహ్నం పెట్టే భోజనం బాగాలేదని మీరు కంప్లైంట్ కూడా చేశారు. ఏం జరుగుతుందమ్మా అసలు? సార్ మేము ఇప్పటి వరకు కూడా మాకు తెలీదు. ఈ రోజు మేము తింటే తెలిసింది. పిల్లలు ఏదో అక్కడ తినడానికి అలాగే షాకులు చెప్తున్నారు అనుకున్నాం. కానీ ఈరోజు తిన్నాక మాకు తెలిసింది. అన్నం అయితే చాలా ముద్దగా ఉంది, నూక కింద ఉంది. తింటుంటే బియ్యంలో తగులుతుందండి. కర్రీస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ రైస్లో చాలా ప్రాబ్లం అండి. దారుణంగా ఉంటే పిల్లలు ఏ రోజు మీకు చెప్పలేదు అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది? చెప్పినా సరే మేము ఏదో మామూలుగా చెప్తున్నారు అనుకున్నాం కానీ ఇంత ఎలాగనేసి అని అనుకోలేదు. ఇంటికడ భోజనం గురించి అలా చెప్తున్నారేమో అనేసి అని అనుకున్నాం. లేదా ఫ్రెండ్స్ క్యారేజీలు తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు తీసుకెళ్ళడానికి అలా చెప్తున్నారేమో అనుకున్నామని. కానీ ఈరోజు మేము తిన్నాక మాకు తెలిసిందండి రైస్ ఇలాగ ఉంటుంది, అందుకే వీళ్ళు రోజు చెప్తున్నారు అని అనిపించింది. ఇంకా చాలా ఇబ్బందులు పిల్లలు పడుతున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు. మీరేం గమనించారు? ఇక్కడ వాళ్ళు వచ్చారు కదా పేరెంట్స్ మీటింగ్. చదువులు అయితే ఏ ఇబ్బంది లేదు సార్, ఫుడ్ విషయంలోనే చెప్తున్నారు అంత. చదువులు అయితే ఏ ఇబ్బంది లేదు. వర్షాలు పిల్లలు వర్షాలు చదువుతున్నారండి. మరి గవర్నమెంట్ ఇవి కూడా చూడాలి కదా సార్. పిల్లలకి టాయిలెట్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది, అవి వెళ్ళాలి సార్. ఉన్నాయి సార్, అంటే కొంచెం వాటర్ సదుపాయం ఉండాలి. మెయిన్ వాటర్ సదుపాయం ఉండాలి. నెక్స్ట్ పరిస్థితి క్లీన్ ఉండాలి కదా సార్. నెక్స్ట్ వర్షం వస్తే పిల్లలు ఎక్కడ చదువుతారు సార్? కరెంట్ లేదు సార్. ఫ్యామిలీ గవర్నమెంట్ చూడాలి కదా సార్. మరి గవర్నమెంట్ రాదు సార్. ఎండ బాగా నెక్స్ట్ ఎండాకాలం వస్తాయి సార్. కొంచెం ఎండలు ఎక్కడ చదువుతాయి సార్? వాళ్ళ గాలి ఒకటి ఉండాలి. చుట్టుపక్కల అంతా పేద మధ్యతరగతికి సంబంధించిన పిల్లలే చదువుతున్నారు. వాళ్ళకి ఇప్పటికే తల్లికి వందనం డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని గురించి ఆయన మాట్లాడారు. ఇంకేం ఇవ్వలేదు సార్, ఇంకేం చెప్పలేదు ఆ విషయం అయితే. ఇబ్బందిగానే ఉంది సార్. ఇస్తానని చెప్పారు. గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగా సంవత్సరానికి 3 బండ్లు ఇస్తానని చెప్పారు. అది లేదు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. అది లేదు. ఏంటంటే సార్, ఇప్పుడు ఎలక్షన్లకు ఓట్లు వేసేది మేము ఎందుకు వేస్తాం సార్? వాళ్ళ వల్ల ఏదైనా ఉపయోగం వస్తేనే వేస్తాం మేము. కానీ ఎవరికి వేసినా సరే ఎవరి వల్ల కూడా ఉపయోగం లేదు సార్. కాకపోతే మా మీద వాళ్ళు తినడం తప్పించి మాకేమీ లేదు. ఇల్లు మట్టుకు స్థలాలు మట్టుకు ఉన్నవాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి లేదు. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల గురించి మీరు మాట్లాడారమ్మా? నాకు ఇంతవరకు లేదు. అడగలేదు సార్, ఎవరు అడగలేదు సార్. ఇంకే అడిగి అదే మీరు ఉపాధ్యాయులు అడిగారు కదా, మా పిల్లల పరిస్థితి అసలు బాగా పట్టించుకోవట్లేదు. ఎన్నాళ్ళ నుంచి చదువుతున్నారు? గతంలో ఎప్పుడు ఇక్కడ రాలేదు సార్. నెక్స్ట్ ముందున్న గవర్నమెంట్ కూడా రావాలి కదా సార్. మన నిజం కాదు, ఏ గవర్నమెంట్ అయినా పిల్లలకి సంబంధించిన పిల్లలు రావాలి. ఒకసారి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చదువుకున్న వాళ్ళు సదుపాయాలు ఎలా ఒకసారి చూడాలి సార్. వాళ్ళకి వాటర్ ఓన్లీ భోజనం అంటున్నా, మరి వర్షము భేదం పడుతున్నారు సార్. టీచర్స్ లేదు సార్, మరి అది కావాలి కదా సార్. మన వాళ్ళకి మరి గవర్నమెంట్ మరి చూడాలి కదా సార్. గవర్నమెంటే కదా సార్ మరి చూసుకోవాలి. మనకి ఏం తెలుస్తుంది సార్? వాళ్ళు మరి చెప్తున్నాను సార్, కంప్లైంట్ వాళ్ళకి ఇస్తున్నారంట. మరి వీళ్ళు మాట వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేయగలరు సార్? ఉపాధ్యాయులు మనం అనలేము సార్, ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నారు కంప్లైంట్. వాళ్ళు అందుకోవాలి కదా సార్. కంప్లైంట్స్ వాళ్ళంటూ తీసుకోవాలి. నెక్స్ట్ టీచర్ లేరంట సార్, 2 టీచర్స్ లేరంట సార్. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తున్నారు సార్. మరి పిల్లలు ఎలా భవిష్యత్తు అలా పెరుగుతారు సార్? వాళ్ళకి భవిష్యత్తు ఏముంటుంది సార్? క్లాసులు తక్కువ. పీటీ టీచర్ లేరు, మ్యాథ్స్ టీచర్ లేదు, హిందీ టీచర్ లేరు. పేరెంట్స్ మీటింగ్లు ఇక్కడ ప్రధానంగా ఏదైతే మధ్యాహ్న భోజనం పెడుతున్నారో తల్లిదండ్రులు కూడా స్పష్టంగా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ పిల్లలు ఇక్కడ బియ్యం రైస్ ఏదైతే ఉందో అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారో, రోజు ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు కడుతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం సహాయం చేస్తాన తల్లికి వందనం కార్యక్రమం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఆర్థికంగా తామైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.